శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సావిత్రి చేసిన యమధర్మరాజు స్తోత్రం. శ్రీ నారాయణుడు నారదునితో ఇట్లు పలికెను. యమధర్మరాజు చెప్పిన శ్రీహరి గుణకీర్తనం సావిత్రి విని ఆనంద బాష్పాలు రాలగా పులకాంకురిత శరీరి అయి యమునితో ఇట్లు పలికెను. శ్రీమన్నారాయణుని నామగుణ కీర్తనం చేయవానికి వినువారికి ఆది జన్మమును మృత్యువును ముసలితనమును హరించును. అట్లే అది జన్మమును మృత్యువును ముసలితనాన్ని హరించును. అట్లే ధర్మాన్ని తన కులాన్ని ఉద్ధరించును. శ్రీహరి నామగుణ కీర్తనం అన్ని దానాల కంటే, వ్రతాల కంటే, సిద్ధుల కంటే, తపస్సుల కంటే, యోగముల కంటే, వేదముల కంటే చాలా గొప్పది. ముక్తి, అమరత్వం, సమస్త సిద్ధులు శ్రీకృష్ణ సేవనమునకు 16వ వంతైన రాజాలవు. ప్రకృతికి అతీతుడైన శ్రీకృష్ణుని ఏ విధంగా సేవించాలో తెలుపుడు. మీరు ఇంతవరకు మానవులు చేయే పుణ్యకర్మల ఫలితం తెలిపితిరి. అట్లే అశుభకర్మల ఫలితం ఎట్లుండనో నాకు తెలుపుము. ఈ విధంగా సావిత్రి ధర్మరాజుతో అని భక్తితో నమస్కరించి వేదమునందు చెప్పబడ్డ స్తోత్రం చేయిట్లు స్తుతించెను. పూర్వం సూర్యుడు పుష్కర క్షేత్రమున ధర్మదేవతను ఆరాధించి ధర్మదేవతాంశుడైన కుమారుని కనెను. అతని పేరు ధర్మరాజు. ఆ యమధర్మరాజుకు నమస్కరింతును. సమస్త ప్రాణుల యందు పక్షపాత రహితుడై సమానంగా ఉండి ప్రాణులు చేయి సమస్త కర్మలకు సాక్షిభూతుడైన శమనునికి నమస్కరింతును. ప్రపంచంలోని సమస్త జీవులకు వారి వారి కర్మానురూపమైన సమయాన వారిని అంతం చేయుచున్నందువల్ల కృతాంతుడవగు నీకు నమస్కరింతును. పాపం చేసిన ప్రాణులను పాప విముక్తులను చేయుటకు దండన విధించుటకై చేతిలో దండం ధరిస్తున్నందువల్ల దండధరుడవగు నీకు నమస్కరిస్తున్నాను. ఈ ప్రపంచాన ఉన్న జంతువుల ఆయుష్ను ఏర్పరుస్తున్నందువల్ల నీవు కాలుడవైతివి. తపమాచరిస్తూ విష్ణు భక్తుడవై జితేంద్రియుడవై జీవులు చేసిన కర్మలకు ఫలం సంయమనంతో ఇస్తున్నందువల్ల యముడవైతివి. సర్వజ్ఞుడు, పుణ్యకర్మలు చేయువారికి స్నేహితుడు, పాపకర్మలు చేయువారికి కష్టాలు కలిగించేవాడవు, ఆత్మారాముడవై ఉందవు. బ్రహ్మవంశంలో పుట్టి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచు పరబ్రహ్మను ధ్యానించ నీకు నమస్కరింతును అని సావిత్రి యముని స్తుతించెను. ఈ విధంగా సావిత్రి యమధర్మరాజుకు భక్తిపూర్వకంగా స్తోత్రం చేయగా యముడు సంతోషించి ఆమె విష్ణుమూర్తిని సేవించే విధానమును అశుభ కర్మ విపాకం ఇట్లు చెప్పెను. సావిత్రి యముని స్తుతించిన ఈ యమాష్టకం ఉదయాననే లేచి చదివిన వారికి యముని భయం ఉండదు. అట్లే అతని సమస్త పాపాలు నశించిపోవును. ఓ నారద, దీని మిక్కిలి పాపములు చేసిన వాడైనా భక్తి శ్రద్ధలతో చదివితే యముడు తన్ని పరిశుద్ధిని చేయును అని నారాయణుడు నారదునితో చెప్పెను. ఓం శాంతి శాంతి శాంతి.